అంటే నకల్ కర్నే కే లియే బి అకల్ చాయి అంటారు. అకల్ ఉండదు, ఎందుకంటే వాడు ఒక ఒక నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మీడియా ఉంది, ఐ కెన్ ఎప్పుడైనా ఉల్లు చేస్తా అంటే అది ఎల్లకాలం వర్కౌట్ కాదు. ప్రకృతి చాలా బలమైంది, అర్థమైందా? కర్రు కాల్చి వాత పెడుతుంది, ఎల్లకాలం నడవది, ఎల్లకాలము అన్యాయం నడవది. చేయండి, ఎంతమంది చంపుతారో చంపండి చూద్దాం. ఎవరు? విఎస్ వాసు. బీజేపీకి వేరే దారి లేదన్న ఒక కథ ఉంది చూడు. చిన్నప్పుడు ఎవరికైనా తిట్టాలంటే మా ఫ్రెండ్ ని అరే వాడు వస్తుండు, నువ్వు అక్కడ నిలబడు, నిన్ను తిడతా, అప్పుడు వాడి మీద నా కోపం తీర్చుకుంటాను అని వాడి ఫ్రెండ్ని తిట్టినట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్తున్న వాడిని తిడుతున్న ఆనందంగా ఫీల్ అవుతాడు. బీజేపీ ఓవైసీలో ఇద్దరి ఒప్పందం అదే. కరెక్ట్ బ్రదర్. ముస్లింల ఓట్లు ఈ సెక్యులర్ పార్టీకి పడకుండా చేస్తాడు వాడు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కానీ ఇంకా వేరే సెక్యులర్ పార్టీలకు కూడా. ఎస్, అట్లనే ఇక బీజేపీ వాడు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు అలా సగం బీజేపీకి పడ్డా చాలు. వాడు వేయడు, హిందువు వేయడు వానికి, ఎందుకంటే హిందువు చేసిన మంచి పని ఒక్కట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ దృష్టి మరల్చాలంటే హిందూ ముస్లిం గొడవ తీసుకురావాలి. నువ్వు హిందువులని కొట్టు, నువ్వు హిందువులను తిట్టు, హిందువులను చంపు, నేను ముస్లిం తిడతా. అంటే ఈ యొక్క వాళ్ళకి ముస్లింలకి అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఆ ఎంఐఎం వాడు ఉంటేనే కాపాడుతాడు అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ విత్ బీజేపీ వాడు ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇద్దరిని కొట్టేదోడు వాడే ముస్లిం కొడతాడు, ఎంఐఎం వాడే, వీడు బీజేపీ వాడే హిందువులను కొడతాడు. కానీ ప్రజల్ని ఏమారుస్తారు అంటే వీళ్ళ డే టు డే సమస్యల్ని, వీడి బీజేపీ వాడు దోసుకున్న దోపిడిని, ఎంఐఎం వాడు దోసుకున్న దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. ఇది నడుస్తున్నది. ఇంటెలిజెంట్ గా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు వీళ్ళ ట్రాప్ లో పడరు. కానీ మెజారిటీ ప్రజలు అమాయకులు ఎక్కువ మంది, ఎడ్డిగోదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళని చెప్తుంటే వీళ్ళ కూసాలు కదులుతున్నాయి కాబట్టి ఆ చెప్పేటోళ్ళందరినీ ఇట్లా చంపే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎవడని చెప్పితే మీ లోపాలు సరిదిద్దుకోవాలి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి తప్ప అందుకోసం మా నెత్తినోరు కొట్టుకోవడం తప్ప ఎవడు అంటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒడగొట్టాలంటే వాడు 4-5 ఐటీలు కడితే నువ్వు 10 కట్టు, వాడు ఒక్క నాగార్జున సార్ కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా, అయిపోయింది కదా. అట్లా చేసినావు అనుకో నువ్వు దీన్ని దోసుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? నీ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చాలి, అంటే కయ్యం పెట్టాలి. బ్రిటిష్ వాడు కదే చేసిండు. హిందువులు ముస్లింలు కలిసి వాని దేశంలోకి వెళ్ళిపోమని కొట్లాడిరు. ఫస్ట్ కొట్లాడిన ఎవరు? టిప్పు సుల్తాన్, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వాని ఆధిపత్యాన్ని అంగీకరించని వాడు. అట్లా ఎంతో మంది ముస్లింలు కొట్లాడుతుంటే వాడి ఈ యొక్క బంగారు పాతిగుడ్డు 60 దేశ రవి అస్తమించిన సామ్రాజ్యం 60 దేశాల్లో వాడు యొక్క అధికారంలో ఉంటే అందులో పెద్ద దేశము వానికి బంగారు బాతిగుడ్డు ఏది అంటే భారతదేశం. వానికి సైనికులు కావాలన్నా భారతదేశమే, నిధులు కావాలన్నా భారతదేశమే, పంటలు కావాలన్నా భారతదేశమే. కాబట్టి ఈ బంగారు బాతిగుడ్డుని ఎందుకు వదిలేసుకుంటున్నాడు? కాబట్టి ఏం చేసిండు? హిందూ ముస్లింలకు మధ్యలో వైషమ్యాలు తెచ్చిండు. బెంగాల్ అనేది విభజించి ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని విభజించి ఆ విధంగా లార్డ్ కర్జన్ అనేటోడు 1906లో ఆ విధంగా హిందూ ముస్లింల మధ్యలో ఫస్ట్ కొట్లాడ పెట్టిండు. ఇంకా అప్పటి నుంచి రావణ కాష్టం నడుస్తూనే ఉన్నది. ఆ యొక్క బ్రిటిష్ వాని బూట్లు నాకినటువంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ బూట్లు నాకిన సావర్కర్లు, హెడ్గేవాకర్లు, ఈ బాపన్న కొడుకులు అప్పుడు బ్రిటిష్ వాని కింద ఆర్మీకే పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అప్పుడు వాని యొక్క రాతపూత పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అన్ని రాజభోగాలు అనుభవించింది వీళ్ళే. మళ్ళీ గాంధీని చంపింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు అందరిని భరతమాత ముద్దు బిడ్డలు చంపుతుంది వీళ్ళే. అంటే బ్రిటిష్ వాడు వాళ్ళ వారసులని భారతదేశంలో వదిలిపెట్టి పోయింది ఎవరన్నా అంటే బ్రిటిష్ వాడిని బూట్లు నాకిన ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందినటువంటి సావర్కర్లు, బాపన్న కొడుకులైన సావర్కర్లు, హెడ్గేవాకర్లు. వాళ్ళ పిల్లలు మంచుకుంటారు కానీ ఈ బీసీ పోరగాళ్ళని నాశనం చేస్తున్నారు. అర్థమైందా? ఆ మతం పిచ్చి పేరు మీద ఒక ఏమంటారు ఫెనటిక్ తయారు చేస్తున్నారు, అంటే ఒక ఉన్మాదులను తయారు చేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. మనం ఎడ్యుకేట్ చేయాలి. జై మాదిగ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ బ్రదర్. జై మాదిగ. మీరు అక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడ వచ్చి మాట్లాడితే మరో కొంతమందికి తప్పకుండా బ్రదర్. నాకు ఒక 2 కొడుకులు ఉన్నారు. నేను ఈ బీజేపీ వాడు చెప్పక ముందు నేను ఎప్పుడు వచ్చినా 2001లో వచ్చిన. అర్థమైందా? నేను గత 24 ఏళ్ళు అయింది నేను అమెరికాకు వచ్చి. నేను స్టూడెంట్గా ఉస్మాన్ యూనివర్సిటీ
ఓయూ క్యాంపస్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ అయిపోయాక 2000 అయిపోయింది. 2001లో అది జిఆర్ఈ టోఫెల్ రాసి నా క్లాస్మేట్స్ అందరు వచ్చిరని వచ్చినాక ఇప్పుడు నాకు పిల్లలు 2 కొడుకులు. ఒకడు ఎంత 2010లో పుట్టిండు అంటే ఎంత ఇప్పుడు 14 ఏళ్ళు, ఇంకోటి 12 ఏళ్ళు. సో ఇక్కడ నేను సెటిల్ అయిపోయి ఇక్కడ ఉండి వాళ్ళకు ఒక దారి చూపెట్టాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు లేదా? కాబట్టి నాకు ఈ బీజేపీ నేను గత 10 ఏళ్ల నుంచి 2015 నుంచి మాట్లాడుతున్నా, రైట్. 25 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది వచ్చి, ఒక 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా, రైట్. అంటే ఈ బీజేపీ ఏది ఏమంటారు, బీజేపీ పుట్టకముందు హిందుత్వం ఉంది, రేపు ఎత్తేసినాక హిందుత్వం ఉన్నట్టు ఈ బీజేపీ చెప్తే నేను రాలేదు, బీజేపీ వద్దంటే నేను ఊరుకోను. నా బరువులు బాధ్యతలు తీరినాక నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకురా, మా అమ్మ నాయన సిద్దిపేటలో ఉంటారు, నా చెల్లె సిద్దిపేటలో ఉంటుంది, మా చుట్టాలు అంతా సిద్దిపేట సరౌండింగ్స్ ఉంటారు, ఇంకో చెల్లె సికింద్రాబాద్లో ఉంటుంది. ఇంకా మా చుట్టాలు హైదరాబాద్లో మా సిద్దిపేట సరౌండింగ్స్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకు రాను? ఎడిపోతా? తప్పకుండా వస్తా, కానీ టైం దేనికైనా టైం వస్తుంది. నేనేమంటున్నా, ఎక్కడున్నా సరే ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. కాబట్టి ఎక్కడున్నా సరే మనం ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ఐకమత్యంగా, ఒక ఐడియాలజీ పరంగా కొట్లాడితే ఎంతమందిని చంపుతాడు, ఎవరిని చంపుతాడు? సాధ్యం కాదు. ఇప్పుడు వాడు చంపడానికి వచ్చిండనుకో, ఇప్పుడు ఆ బ్రదర్ డే టైంలో పోయి ఉండి ఒక 4 ఫ్రెండ్స్ని పట్టుకొని పోయింది, ఒక బందోబస్తు వాహనంలో పోయి ఒక 4 రాడ్లు పెట్టుకుంటే వాడు కొట్టడానికి వస్తే మనం వాడు 4 కొడితే మనం ఒకటైనా కొట్టేటోళ్ళం కదా. పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు కదా. పోలీసులకు ఫోన్ చేస్తలేం కదా, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తలేం కదా. ఆయన ఒంటరిగా పోవడము, రాత్రిపూట పోవడము, తర్వాత నేను ఎక్కడికి పోయినా ఒంటరిగానే పోతా అని చెప్పడము, ఇవన్నీ వాళ్ళకి ఏమంటారు, అన్ని నువ్వు క్లూస్ ఇచ్చినట్టు అయిపోయింది కదా. కాబట్టి మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు ఎట్లయితే ఒక జేఏసీ ఏర్పడి తెలంగాణ ఉద్యమం చేసినట్టు, ఇంకోటి చేసినట్టు అందరు కలిసి ఒక కార్యాచరణ కింద ఏర్పడితే తప్పకుండా ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఆలోచించి దానికి కావాల్సిన ఒక డొనేషన్స్ అవసరమైతే వసూలు చేసుకొని ఒక ఏమంటారు వీళ్ళ లోపలనే ఒక మనం ఆయుధాలు పట్టుకునే ఆర్మీలు గేర్మీలు కాకపోయినా, భీమ్ ఆర్మీలు, ఇంకో ఆర్ఎస్ఎస్ పారామిలిటరీ దళాలుగా కాకపోయినా, ఆయుధాలు పట్టుకోకపోయినా మనం ఒక ఏమంటారు బాక్సర్ లాగా ఒక రక్షణ కవచంగా ఏర్పడవచ్చు కదా, రైట్. మనం రక్షించుకోవచ్చు కదా, ప్రజల ముందు వాళ్ళని దోషులకు నిలబెట్టవచ్చు కదా. వాడు ధైర్యవంతుడు అంటే పబ్లిక్లో వచ్చి కొడతాడు కదా, సాటంగా ఎందుకు కొడతాడు అంటే వాడు పిరికి సన్నాసి. వాడు ధైర్యవంతుడు పబ్లిక్లో వచ్చి కొడతాడు, ఏమవుతుంది అయిందని. కాబట్టి వాడి పిరికోడు, వాడు నిజాన్ని తట్టుకునే దమ్ము లేదు, నిజంగా పబ్లిక్లో వచ్చి కొట్టే దమ్ము లేదు. ఆ పిరికి సన్నాసులకి మనం భయపడతామా? నో. మనం ఐకమత్యంగా ఉండి ఒక కార్యాచరణతో ఉంటే ఎవ్వడు మన తెలుగు రాడు, మన జాగ్రత్తలు మనం తీసుకొని ఉంటే ఏం చేయలేడు వాడు. అర్థమైందా? తమిళనాడులో ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద హిందీ భాష రుద్దే ప్రయత్నం చేస్తుండు, తోలు తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. కాబట్టి మనం ఐకమత్యంగా ఉంటే మనం అందరం శూద్రులం, ఏం చేయలేడు వాడు. గడ్డి పోస కూడా విక్కలేడు వాడు. ఉత్తర భారతదేశంగా ఏం చదువుతారో అక్కడ జనాలు వాళ్ళు కూడా చైతన్యం కావాలని కోరుకుందాం, కానీ ఇక్కడ మనం ఏం పీకలేడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎడినా కొడుకులు, గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళు, ఈ జన సైనికులు, ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు, ఆ తిరుపతి మొత్తం చూడండి అంత బాబన్నా కొడుకులే. నువ్వు 10 ఎంత చెప్పిండాడు ఇప్పుడు చెప్పినోడే, అన్న నువ్వు 1 కోటి 2 కోట్లు అయ్యి నీకు తెలిసిన బాపరోడు ఉంటే చెప్పు, తిరుపతి గుళ్ళే నీకు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎవరైనా చెప్పిద్దాం అని అంటున్నాడు. ఇది పరిస్థితి. అది మొత్తం తిరుపతి కంపు పట్టించిర్రు. అది పైసలతో ఈ నిలుగుబొట్టున వాళ్ళంతా పైసలు ఎంబడి పడతారు, అడ్డపట్టున అట్లా పడరు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ శివాలయం పోండి, మీరు ప్రశాంతత ఉంటుంది. కానీ అదే ఈ నిలుబొట్టున దగ్గర పోండి, బంగారం, శివుడు ఏం లేకుండా ఏమంటారు ధ్యానం చేస్తాడు. శివుడు అన్న బుద్ధుడు అన్న ఒకటే, ఓకే. అదే ప్రశాంతత, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు నిలుబొట్టున ఆలయాలకు బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, నాగబంధాలు గీసెత్తనే ఉంటుంది. మొత్తం పైసలు, కరప్షన్ ఇదే ఉంటుంది చెత్త. నువ్వు తల్లి. ఎస్, యూ ఆర్ ట్రూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నా తిడుతున్నాడు వాడు. తులసి రామకృష్ణారావు లంకిపల్లి. ఎందుకురా అబద్ధం ఆడతావు? తులసి రామకృష్ణ బ్రదర్ కలుపు నీ వర్షన్ చెప్పు, నా వర్షన్ చెప్తా. లేదు అంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. సింపుల్. ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయితే ఆయనకి ఒక ముఖం తప్ప వేరే దగ్గర ఎందుకు గాయాలు కావు? ఒక షర్ట్కి ఎందుకు కావు? అట్లా యాక్సిడెంట్ అయితే ఆయన మీద వచ్చి బండి ఎట్లా పండుకుంటుందా?
ఇప్పుడు తులసి రామకృష్ణారావు లంకిపల్లి మీరు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి యాక్సిడెంట్ చేస్తా అంటే ఎల్లకాలం నడవది. ఒక కత్తి మహేష్ గారి విషయంలోనో ఒక గద్దరన్న విషయంలోనో మీరు తప్పించుకున్నారేమో, గౌరీ లంకేష్ గారి విషయంలో తప్పించుకోలే కదా, దొరికిపోయినారు కదా, రైట్? అవునా కదా? సో ఎల్లకాలం నడవదు అట్లా అన్యాయం. ఎట్లకాలము ఎవరు ఏడ చిన్నపిల్లలు పాలు తాగి సంటి పొరగాండు అమ్మ పాలిస్తే పాలు తాగి వండుకుంటే ఎవరు లేరు. మీకు ఎంత తెలివి ఉందో మీకంటే ఎక్కువ మాకు కూడా తెలివి ఉంది కదా. మీ లెక్క మేము చేయకపోవచ్చు, కానీ మీరు చేస్తున్న తప్పు అని గ్రహించలేని స్థితిలో మేము లేము. ఇడ ఎవడు ఇట్లా ఏలేసుకొని కూర్చోలేడా, అర్థమైందారా నాయన? తులసి రామకృష్ణ లంకిపల్లి అంటున్నావు, నీ నాకు చెప్పుకోకు, నీ అంతరాత్మకు చెప్పుకో నువ్వు చేస్తున్న తప్ప రైటా. పక్కోని మోసం చేయగలుగుతావు కానీ మన అంతరాత్మ నువ్వు మోసం చేసుకోలేం కదా.